రైట్స్‌కి ఏడాదికొకసారి కోనసీమ జిల్లాలో జరిగే ప్రబల్ల తీర్థం. అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఈ తీర్థానికి అంత ప్రత్యేక గుర్తింపు ఎందుకొచ్చింది? లక్షలాదిగా భక్తజనులు ఈ ప్రబలను ఊరేగింపు ఏ విధంగా చేస్తారు? జక్కన్న తోటలోనే ఈ కార్యక్రమం ఏడాదికొకసారి అంత ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటి? ఎళ్దాం ఒకసారి కోనసీమ జిల్లాకి. ప్రబల్ల తీర్థం కనుమ నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు ఏ విధంగా జరుగుతుంది? ఒకసారి ఆ విశేషాలు చూద్దాం. ప్రబల తీర్థం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన తీర్థం. ఇంతకీ ప్రబలలో అంటే ఏంటి? ఒక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు? ఇసుక వేస్తే రాని విధంగా లక్షలాదిగా భక్తజనులు ఈ యొక్క కార్యక్రమానికి ఎలా చేరుకుంటారు? ఒకసారి విశేషాలు చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంస్కృతి సాంప్రదాయం నిలువెత్తు నిదర్శనంగా ఈ సంక్రాంతి, అదేవిధంగా కనుమ, ముక్కనుమ పండుగలు నిర్వహిస్తారు. ఇక కనుమ రోజు ప్రారంభమై 3 రోజుల పాటు జరుగుతుంది ఈ ప్రబల ఉత్సవం. ప్రబలులు అంటేనే ఏకాదశ రుద్రులు, వీరంతా కూడా ఒకే చోట కొలువు తీరేది. ఈ ప్రపంచం మొత్తం మీద ఒకే చోట ఆది వేదసీమ అయినటువంటి కోనసీమలో ఈ 11 గ్రామాల శివుళ్ళు జగ్గన్న తోటలో సమావేశమయ్యారట. కాబట్టి సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ సంప్రదాయం ఉందని, ఈ పరిస్థితుల రీత్యా 17వ శతాబ్దంలో 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోకరక్షణగా ఉన్నారని ఒక విశ్వాసంతో ప్రాంతవాసులు చెబుతారు. అప్పటి నుండి క్రమం తప్పకుండా అదే తోటలో కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, భూమి తలకిందులైన ఈ రుద్రులను ఒకే చోట చేరుస్తారు. దీన్నే ఈ పండుగగా పేర్కొంటారు. మేళతాళాలు, బాజా భజంత్రీలు, ఒక పక్క కళ్ళు మిరిమిట్లు కమ్మే విద్యుత్ కాంతులు, ఇలా తనదైన శైలిలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా ఈ కోనసీమ జిల్లాకి నిర్వహిస్తారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి జక్కన్న తోటకి ఈ ప్రబలను చేరుస్తారు. ఈశ్వర ప్రతిరూపాలుగా వివిధ దైవతామూర్తులు ప్రధానంగా ఈ రుద్రులుగా భావించి వీరందరినీ ఒక ఊరేగింపుగా ఈ జక్కన్న తోటలోకి చేరుస్తారు. ఈ ఊరేగింపు క్రమంలోనే లక్షలాదిగా భక్తజనులంతా కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పొలిమేర్లు దాటిస్తున్న సమయంలో మరింత పెద్ద ఎత్తున భక్తజనులంతా కూడా ఈ ప్రబల్ల వెనక వెళ్తారు. ఊరు వాడ ఏకమవడమే కాదు, రాష్ట్రాలు ఏకమయ్యే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇసుక వేస్తే రాళ్ళ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రబల ఉత్సవానికి అంత ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇక అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఘనంగా ప్రబల ఉత్సవం మనం చూస్తున్న విజువల్స్లో ఏమాత్రం కన్ను చూపు మేరు, కనీసం నేల కూడా కనిపించే విధంగా లక్షలాదిగా ఈ ప్రబల ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ప్రబల వెనక ఊరేగుతూ బాణాసంచ కాలుస్తూ ఎంతో ఉత్సాహభరితంగా ఆధ్యాత్మిక పర్వంగా ఏడాదికోసారి నిర్వహించే ప్రబల ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.